ఉంటుంది. తప్పకుండా రాబోయే కాలంలో ఒకటో రెండోలో ఉండి అందరినీ ఒకసారి కలిసి మూడో ఆ క్రమంలో చేసే పని ఏంటంటే ఇంతకు కర్ణాకర్ గుర్తు చేసిండు. సరే అయిపోయింది కానీ మనం ఒకరికొకరం నిందించుకుంటే కాదు, కానీ ఎవరికి వాళ్ళగా ఆత్మశోధన ఇప్పటికే జరిగి ఉంటుంది. ఆ ప్రెస్ మిత్రులు కూడా 20 ఏళ్ళు ఉన్నాం ఇక్కడ. అన్న మా కలిపిన మాట్లాడు, అన్న మా కలవడు ఇవన్నీ అనుకునేది. సరే కలిసినామో కలవలేదో, అప్పుడు ఏమైందో ఇప్పుడు ఏమవుతుందో, ఇవన్నీ ఆత్మశోధన ఇప్పటికే జరిగి ఉంటుంది. కానీ నా కర్తవ్యం అంటే అతి కష్టకాలంలో, అంటే మామూలు కష్టం కాదు, మరొకసారి ప్రపంచానికి పరిచయం చేసినటువంటి గడ్డ హుజరాబాద్ గడ్డ అనే ఫీలింగ్ ఉంటుంది. సరే మొన్న ఏం జరిగింది అనేది అవన్నీ నాకంటే ఎక్కువ మీకే ఇప్పటికే చర్చోపచర్చలు పెట్టుకుంటాం. సావళ్ళ కాడ, పాన్ డబ్బాల కాడ, హోటళ్ళ కాడ, అంబేద్కర్ చౌరస్తాల కాడ, అవసరమైతే కళ్ళు మండవాల కాడ ఇప్పటికే చర్చోపచర్చలు పెట్టుకుంటుంటారు. నేను ఆ లోతులోకి పోదలుచుకోలే, నేను మళ్ళీ వాటిని గుర్తు చేయదలుచుకోలే. నా ప్రథమ కర్తవ్యం ఇప్పుడు కర్ణాకర్ గుర్తు చేసినట్టుగా ఇక్కడ మొత్తం వార్డు మెంబర్ నుంచి మొదలుపెట్టి సర్పంచ్ వరకు, ఎంపీటీసీ నుంచి మొదలుపెట్టి ఎంపీపీల వరకు, జెడ్పీటీసీ నుంచి మొదలుపెట్టి జిల్లా పరిషత్ చైర్మన్ వరకు, సింగిల్ విండో డైరెక్టర్ నుంచి మొదలుపెట్టి సింగిల్ విండో చైర్మన్ల వరకు, మున్సిపల్ కౌన్సిల్ నుంచి మొదలుపెట్టి మున్సిపల్ చైర్మన్ వరకు గెలిపించుకునే బాధ్యత. జనరల్గా నా 20 ఏళ్ళ ఈ కమలాపూర్ పాత లేదా హుజరాబాద్ చరిత్రలో నా ఎన్నికలప్పుడు ఎట్లయితే తిరుగుతానో, నా ఎన్నికలప్పుడు ఎట్లయితే గెలవాలని చెప్పి ఆరాటపడతామో, వార్డు మెంబర్ కూడా గెలవాలని, ఎంపీ కూడా గెలవాలని చెప్పి గంతే ప్రయత్నం చేస్తాం. అదంతా మీకు కళ్ళ ముందు ఉన్నది. అదానికి సజీవ సాక్ష్యం మా శ్యాముడు ఇక్కడ, మా శ్యామ్. ఆయన కాకతీయ యూనివర్సిటీలో జేఏసీ విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు అరే కొత్త శక్తిని కూడా యాడ్ చేయాలని చెప్పి మేము నిలబెడతానికి రూపాయి లేదు, కానీ గొప్ప మెజార్టీతో గెలిపించుకునే చరిత్ర ఎగ్జాంపుల్ ఉన్నారు. ఎక్కడన్నా కొంత నామినేటెడ్ పదవులకు అవకాశం వచ్చినప్పుడు ఎవరు ఊహించని పద్ధతులలో చిన్నపిల్లలకు కూడా ఇచ్చినాం. మా దబ్బెట్రాజు అంటే ఇక్కడ పాతాల పేరు ఉండో లేదో నాకు తెలియదు. ఇక్కడ ఆబాదిలో అశోక్ అని ఉంటాడు. మేము నామినేట్ చేస్తే గీ పోరాగాళ్ళకి ఇచ్చినని చెప్పి వదిలిపెట్టింది. దబ్బెట్రాజుకి ఇచ్చినప్పుడు నా మీద యుద్ధం ప్రకటించారు, కానీ దేనికి విలువలే. ఎందుకంటే అన్ని వర్గాలకు ఉండాలి, పిల్లలు కూడా తప్పకుండా ఎదగాలనేటువంటి కాన్సెప్ట్తో చేసిన. నేనేమంటున్నా, నాట్ పాసిబుల్ అనేది మన డిక్షనరీ లేదు, గుర్తుపెట్టుకో. ఇది సాధ్యం కాదనేది నా డిక్షనరీ అయితే ఇప్పటిదాకా లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఏం జరిగిందో అదంతా మన మంచి కోసమే జరిగిందని చెప్పి ఒక్కోసారి అనుకోవాలి మనం. ఎట్లా రాసిపెట్టి ఉంది, లేకపోతే ఎట్లా జరగనుంది, అవన్నీ మీరు అప్పుడప్పుడు మాట్లాడుకుంటారు. నేను దాని జోలికి పోను. కానీ 100కు 100% ఇవాళ ఉన్న ఈ పరిస్థితులలో సంపూర్ణంగా ప్రజాక్షేత్రంలో ఎలిసిపోయిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, గుర్తుపెట్టుకోండి. దానికి భవిష్యత్తు లేదు. నేను మాట్లాడు కాదు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాట్లాడుకునే మాట ఏంటంటే, మా పార్టీ మళ్ళా భవిష్యత్తులో ఎప్పుడు గెలిచే ఆస్కారం లేదు. ఈ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చివరి ముఖ్యమంత్రి కావచ్చు అనేటువంటి మాట కూడా మాట్లాడుకుంటుంటే ఏ స్థాయికి పోయిందో ఒకసారి అర్థం చేసుకోండి. మొన్న ముఖ్యమంత్రి గారు వస్తే జనాలు ఏం ఆశిస్తారు? అయ్యో నేను 15 నెలలు అవుతుంది వచ్చి, ఆ 317 జీవో నా టీచర్లకు కన్నీళ్ళు పెట్టించింది, నా టీచర్ల సావులకు కారణమైంది, దీన్ని రెక్టిఫై చేస్తా, నాకు 15 నెలల టైం సరిపోలేని చెప్పి అడుగుతానని చెప్పి ఆశించిన.